హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ రోజు మనం రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ తెలుసుకుందాం అయ్యా. నిన్న నైటే ప్రీమియర్స్ చూడడం జరిగింది. మరి ఏంట్రా ఇంత లేట్ అంటే ఏం చేయలేడు అయ్యా, ఇంట్లో ఉన్నాను, వాయిస్ రికార్డ్ చేయలేను, ఇప్పుడే డ్యూటీకి వచ్చా. సో ఇప్పుడు రికార్డ్ చేసి పెడుతున్నా. ఇంకా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం అయ్యా. ఇది అజయ్ దేవ్గన్ నటించిన రైడ్ మూవీ నుంచి రీమేక్ చేసి తీశారు మూవీ. హరీష్ శంకర్ చెప్పడం అయితే ప్లాట్ తీసుకున్నాం, మిగతా స్టోరీ అంతా మనకి తగ్గట్టుగా మార్చామని చెప్పేసి అన్నారు. మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 hours 30 minutes అయితే అందరికి వర్తిట్ కాదు భయ్య. హాఫ్ ఆఫ్ ఆడియన్స్, సర్టెన్ ఆడియన్స్కి వర్తిట్ అని చెప్తా. అది ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ అంటే కమర్షియల్ ఆడియన్స్ ఉంటారు కదా, అంటే ప్లాట్ గురించి అంత పని లేదు, మాకు సాంగ్స్ బాగుండాలి, ఫైట్స్ బాగుండాలి, సినిమా ఎంటర్టైనింగ్ వెళ్ళిపోతే చాలు, ఫన్ ఉంటే చాలు, ఉన్నదంతా ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే వాళ్ళందరికీ నచ్చుద్ది. కమర్షియల్ ఆడియన్స్ అందరికీ మ్యాక్సిమం నచ్చుద్ది భయ్య. బట్ కొంతమంది మనం ఆడియన్స్ ఉన్నాం కదా, పర్టికులర్గా స్టోరీ ప్లాట్ చూస్తాం, ఆ ప్లాట్కే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సాంగ్స్కి కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్కి కానీ మనం అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం, మనం ప్లాట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్కి అయితే నాట్ వర్త్ ఇట్ అని చెప్పి. సో ఫస్ట్ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చి మూవీకి సాంగ్స్. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి బాగా నచ్చాయి. థియేటర్లో కూడా సాంగ్స్ ప్రెజెంటేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది భయ్య. సాంగ్స్ వచ్చిన ప్రతిసారి అయితే నేనైతే బోర్ ఫీల్ అవ్వలేదు, నాకు ప్రతి సాంగ్ నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది మరి నాకు తెలీదు, నాకైతే సాంగ్స్ పాజిటివ్గా అనిపించాయి. అంటే సెకండ్ వన్ వచ్చి రైడ్కి సంబంధించిన కొన్ని సీక్వెన్సెస్ బాగున్నాయి, అవి కూడా సెకండ్ హాఫ్లో వస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీనే. థర్డ్ వన్ వచ్చేసి రవితేజ పర్ఫార్మెన్స్ భయ్య. అంతే, నాకు నచ్చినవి అయితే అంతే. నెగిటివ్స్ మాట్లాడుకో, నాకు లవ్ స్టోరీ నచ్చలేదు భయ్య. హరీష్ శంకర్ గారు అన్నారు లవ్ స్టోరీని ఆ రైడ్కి సంబంధించిన ఆ సీక్వెన్సెస్ అంతా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసామన్నారు. బట్ ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీయే, చాలా ల్యాగ్ చేశారు, అంత అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే రైడ్ మూవీలో ఆ ప్లాట్ చాలా బాగుంటుంది భయ్య. ఈ సాంగ్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండదు, వస్తారు, రైడ్ స్టార్ట్ చేస్తారు, రైడ్ ఎండ్ అవుద్ది, సినిమా అయిపోద్ది, ఇంతే. సో దానికి మనం మసాలా తగిలిస్తున్నప్పుడు కొంచెం కేర్ తీసుకుని తగిలించుంటే బాగుండేమో అనిపించింది. హరీష్ శంకర్ గారు కొంచెం ఆ లవ్ స్టోరీ మీద కూడా బాగా హీరోయిన్ మీదే ఫోకస్ చేశారేమో అనిపించింది. అంత గ్లామరస్గా చూపించారు, అంత అవసరం లేదనిపించింది భయ్య. హీరోయిన్ బట్టి మూవీ హిట్ అవ్వదు కదా, ఆ ప్లాట్ని బట్టే సినిమా హిట్ అవ్వాలా లేదా అని డిసైడ్ అయ్యింది. అది వదిలేశారు హరీష్ శంకర్ గారు. నాకైతే మెయిన్ హరీష్ శంకర్ గారు డైరెక్షన్, స్క్రీన్ ప్లే నాకు అసలు నచ్చలేదు భయ్య. మొత్తంగా చాలా లవ్ స్టోరీ ప్రిఫరెన్స్ ఇచ్చేసారు. సెకండ్ హాఫ్లో ఇప్పుడు ప్లాట్ స్టార్ట్ అవుద్ది, ఆ రైడ్ సీక్వెన్సెస్ అన్న అంత ఇంట్రెస్టింగ్ ఉన్నాయంటే నాకు అంతగా ఏం అనిపించలేదు భయ్య. ఇట్ వాజ్ ఓకే అన్నట్టు వెళ్ళే, అంతే. అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు నాకు సెకండ్ హాఫ్ కూడా. అలా వెళ్ళిపోయింది, నేను చూస్తున్నాను, సినిమా కూడా అలా అయిపోయింది అంతే. మూవీ రన్ టైం కూడా తగ్గించుంటే బాగుండేది అని నా ఫీలింగ్. కామెడీ ఏదైనా వర్కౌట్ అయిందంటే నాకు ఫస్ట్ హాఫ్లో సత్య గారు వన్ లైనర్స్ బాగా వర్కౌట్ అయినాయి భయ్య. నాకు సత్య కామెడీ నచ్చింది. నేను అనుకున్న ట్రైలర్ చూసినప్పుడు కూడా సత్య కామెడీ పని అవుద్దని, సో అదే జరిగింది, సత్య కామెడీ పని అయింది. ఉన్నదంతా అయితే యావరేజ్ రొటీన్ రొట్ట డ్రామా అనిపించింది నాకైతే. అండ్ నేను మళ్ళీ చెప్పేస్తున్నాను, ఓవరాల్గా చెప్పాలంటే కమర్షియల్ ఆడియన్స్కి నచ్చుద్ది. ధమాకా మూవీ నచ్చిన ప్రతి ఒక్కరికి నచ్చుద్ది భయ్య, నేను చెప్తున్నా కదా. మిగతా అప్పుడు కూడా ధమాకాకి రాడ్డు, రొట్ట, డ్రామా ఇవే చెప్పారు అందరూ కూడా. ఇప్పుడు కూడా అందరు రివ్యూస్ నేను చూశాను, అందరూ అదే చెప్తున్నారు. బట్ ధమాకా సూపర్ డూపర్ హిట్. మరి ఇది ఏమవుద్దో నాకు తెలియదు, ఈసారి ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు లేదో చూడాలి. హరీష్ శంకర్ గారు అయితే కొంచెం మారిస్తే బెస్ట్, ఆయనకు బోల్ టైం ఉంటుంది, కొత్తగా స్క్రిప్ట్ రాయొచ్చు కదా, నాకు అదే అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఆయన సినిమాలు ఆయన తీసిన సినిమాలు ఎంతమంటే షాక్. సూపర్ రైటింగ్, మిరపకాయ సూపర్ ఉంటుంది. గబ్బర్ సింగ్ రీమేక్ అయినా సరే బాగా తీశారు. బట్ ఇప్పుడు ఏమైందో నాకైతే అర్థం అవ్వట్లేదు. అంతే అన్న, మీకు చూడాలనిపిస్తే వెళ్ళండి భయ్య, నా ఒపీనియన్ ఏం లేదు. మీ ఒపీనియన్ బట్టి మీకు ఏమనిపించింది వచ్చి కామెంట్ చేసేయండి. నా ఒపీనియన్ బట్టి మీరైతే వెళ్ళొద్దు, ఎవరి ఒపీనియన్ బట్టి మీరు వెళ్ళొద్దు. మీ ఒపీనియన్ బట్టి మీరు వెళ్ళి చూసి మీకు నచ్చిందో లేదో వచ్చి ఇక్కడ కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.